కాలం కలిసొచ్చినంతసేపు మనం ఏం చేసినా చెల్లుతుంది. అదే కాలం కొద్దిగా కలిసి రాకుంటే ఎవరైనా ఎక్కడ పడాలో అక్కడే పడేటట్లు చేస్తుంది. అదే జరిగింది రోహిత్ కనుబాయి సోలంకి విషయంలో. ఒక ఊరు, ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం అన్నట్లు కాకుండా చాలా రాష్ట్రాల్లో తన చోర కళను ప్రదర్శించేవాడు. అలా అతగాడు ఇటీవల గుజరాత్ పోలీసులకు చిక్కాడు. ఆ క్రమంలో అతన్ని ఖాకీలు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో చోర కళలోని అతడి హస్త ప్రావీణ్యాన్ని చూసి కనిపించని నాలుగో సింహం సైతం ఆశ్చర్యపోయింది. దీంతో అతడిలోని టాలెంట్ను చూసి ఖాకీలు సైతం ఈ సందర్భంగా ముక్కున వేలేసుకున్నారు. పోలీసుల విచారణలో తనకు ముంబైలో విలాసవంతమైన ప్రాంతం ముంబ్రాలో ఒక ఫ్లాట్ ఉందని ఒప్పుకున్నాడు. దాని విలువ 1 కోటి ఉంటుందని చెప్పాడు. అలాగే ఆడి కారు సైతం తనకుందన్నారు. అయితే చోరీల కోసం విమానంలో ప్రయాణాలు చేస్తూ 5 స్టార్ హోటళ్లలో దిగేవాణ్ణని విచారణలో సోలంకి అంగీకరించాడు. మొత్తం 19 చోరీ కేసుల్లో సోలంకి నిందితుడిగా ఉన్నాడు. వలసద్దులో 3, సూరత్లో 1, పోర్బందర్లో 1, సెల్వాల్లో 1, తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్లో 2, మధ్యప్రదేశ్లో 2, మహారాష్ట్రలో 1 చొప్పున అతడిపై చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు వివరించారు. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో సైతం పలు చోరీలకు సోలంకి పాల్పడినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ముస్లిం మహిళతో వివాహం కోసం సోలంకి తన పేరును అర్హన్గా మార్చుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే సోలంకి డ్రగ్స్ అలవాటు ఉందన్నారు పోలీసులు. ముంబైలోని నైట్స్ క్లబ్లు, డ్యాన్స్ బార్లలో గడుపుతూ అతడు జీవితాన్ని ఖుషీ చేసేవాడని గుజరాత్ పోలీసులు తెలిపారు. ఇక అతడి ఒక నెల ఖర్చు 1.50 లక్షలు ఉందని సోలంకి చెప్పాడని పోలీసులు చెప్పారు. మొత్తం 64 కళల్లో చోర కళ కూడా ఉంది. ఆ కళకు వేషభాషలు, ప్రాంతాలతో పట్టింపు లేదని రోహిత్ కనుబాయి సోలంకి తన చర్యల ద్వారా రుజువు చేశారని స్పష్టమవుతుంది. వాపీలో 1 లక్ష చోరీ జరిగింది. ఈ కేసులో అతన్ని గుజరాత్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో అతడు తన గత చరిత్రను పోలీసుల ముందు వివరించాడు.